వీరశేఖర్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను ప్లీజ్. అనురాధ గారు మొత్తంగా చూస్తున్నాం సరే, ఏఐ టెక్నాలజీ వస్తుంది, క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది, రకరకాల టెక్నాలజీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పరిస్థితి. పార్టీలు ఆర్ ప్రభుత్వాలు తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది, అందుకోసమే ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. ఈ కంపెనీలు వస్తున్నాయి రైటే, దానికి తగ్గట్టుగా మన యువత ఆ స్థాయిలో ఉందా? ఆ టెక్నికల్ స్కిల్స్ మన యువతలో ఉన్నాయా? పెంపొందించుకునేందుకు ప్రభుత్వాలు ఏం చేయాల్సిన అవసరం ఉంది? కంపెనీలు తీసుకొచ్చి వదిలేస్తే సరిపోదు, ఖచ్చితంగా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలంటే ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే దిశగా అడుగులు పడాలి. ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? ఇప్పుడు అసలు డేటా సెంటర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏ ఏఐ మోడల్ తయారు చేయాలన్నా, ఒక చాట్ జీపీటీ అవ్వచ్చు, ఏది తయారు చేయాలి అన్నా దానికంటూ మనకి డేటా కావాలి. ఆ డేటాని మనం మిషన్ కి డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడి నేర్పించిన తర్వాత అది మనలాగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అది అలా వర్క్ చేయాలి. ఏ బిజినెస్ లో ఇప్పుడు మనం ఏం ఏఐ బిజినెస్ తీసుకున్నా అది అలా వర్క్ చేయాలి అంటే ముందు నేర్పించడానికి మనకి డేటా కావాలి. ఆ డేటాని స్టోర్ చేసే ప్లేసే డేటా సెంటర్స్. ఇప్పుడు మన ఒక సిస్టమ్ ఉంది, మన సిస్టమ్ లో ఒక 10 GB స్పేస్ ఉంది అంటే అంతవరకే స్టోర్ చేయగలం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచం మొత్తం మీద ఎంత డేటా జనరేట్ అవుతుందా? ఆ డేటా అంతా స్టోర్ చేయాలి అంటే మనకంటూ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది అనురాధ గారు. ఒకసారి ప్లేస్ ని డేటా సెంటర్స్ అంటాం. హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి, దాని ప్లీజ్ కంటిన్యూ. హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ డేటా జనరేట్ అవుతుంది సరే, ఆ డేటాని మనం ప్రపంచం మొత్తం మీద వాడుకొని దాంతో చాలా ఏ మోడల్స్ బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగాలు కల్పిస్తాయి అని ఏమీ లేదు. ఈ డేటా యూస్ చేసుకొని మొత్తం ఇండియా మొత్తంలో కూడా డిఫరెంట్ స్టార్ట్అప్స్, యూనికార్న్ కంపెనీస్ అని ఇవన్నీ రావచ్చు. ఈ కంపెనీ రావడం వల్ల ఒకటి స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. కనెక్టింగ్ బిజినెసెస్ ఈ హార్డ్వేర్ రిలేటెడ్, నెట్వర్కింగ్ రిలేటెడ్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్, అలానే సర్వర్ మెయింటెనెన్స్, అదే వీళ్ళు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఫ్రమ్ చిన్న ఇండస్ట్రీ నుంచి పెద్ద ఇండస్ట్రీ వరకు అందరికీ కూడా అవకాశాలు అయితే వస్తాయి. దాని వల్ల ఏంటి అంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. అనురాధ గారు మీరు చెప్పినట్టుగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాల కల్పనకైతే ఒక కంపెనీ వచ్చిందంటే ఖచ్చితంగా తోడ్పాటు లభిస్తుంది. డిస్కషన్ కంటిన్యూ చేద్దాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.